హలో! అందరికీ నమస్కారం. నేను మీ మనస్విని ద ఎల్డర్ వన్. నేను మీ సుప్రీత ద యంగర్ వన్. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఏంటి ఇప్పుడు చెప్తున్నారు వీళ్ళు అనుకుంటున్నారా? అంటే ఈ వ్లాగ్ శివరాత్రికి సంబంధించింది కాబట్టి ఇప్పుడు శివరాత్రి శుభాకాంక్షలు చెప్తున్నాం మీకు. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. This vlog is about our Shivaratri celebrations in 2025. సిద్దిపేట్ డిస్ట్రిక్ట్ తొగుటా మండల్ అండ్ రాంపూర్ అనే గ్రామంలో ఈ టెంపుల్ ఉంది. యాక్చువల్లీ వీ విజిట్ దిస్ టెంపుల్ వెరీ ఆఫెన్, బట్ విజిటింగ్ ఆన్ శివరాత్రి ఈజ్ వెరీ స్పెషల్ బికాస్ దే సెలబ్రేట్ శివరాత్రి వెరీ స్పెషల్ ఇన్ హోల్ డిస్ట్రిక్ట్ ఇట్ సెల్ఫ్. ఈ టెంపుల్లో శివరాత్రి అనేది 3 days సెలబ్రేట్ చేస్తారు. బిఫోర్ డే ఆఫ్ శివరాత్రి టెంపుల్ అంతా ఫ్లవర్స్తో డెకరేట్ చేస్తారు. తర్వాత ఎర్లీ మార్నింగ్ శ్రీ 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 మదనానంద సరస్వతి స్వామి వారిచే అభిషేకం వేద మంత్రాలతో స్టార్ట్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 6 వరకు అవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి. అండ్ ఇండివిజువల్గా శివలింగానికి అభిషేకం చేసుకునే ఆపర్చునిటీ కూడా ఉంటుంది. బట్ ఏ పూజకైనా ఏ అభిషేకంకైనా, ఇప్పుడు శివరాత్రికనే కాదు, ఆ టెంపుల్లో ఏ అభిషేకమైనా ఏ పూజ అయినా కూడా ఎవరైనా ప్యాంట్స్ నాట్ అలౌడ్. అమ్మాయి అయితే ఫ్రాక్స్, హాఫ్ శారీ అండ్ శారీస్ అలౌడ్. చేతికి గాజులు ఉండాలి, బొట్టు పెద్దగా ఉండాలి, జడ ముడేసి ఉండాలి. ముడి ఇన్ ద సెన్స్ ముడి అని కాదు, అల్లుకొని కూడా రావచ్చు. అండ్ అబ్బాయిలు లుంగీ ఈజ్ ఆల్సో నాట్ అలౌడ్, ఓన్లీ ధోతీస్ అలౌడ్. అక్కడ అభిషేకం చేయడానికి శివలింగం, పూజా సామాగ్రి ఇంక్లూడింగ్ మ్యాచ్ బాక్స్ మొత్తం అన్నీ వాళ్ళే ఇస్తారు. అభిషేకం పురోహితులు చేపిస్తారు మనతోని. చేసిన తర్వాత పూజ మొత్తం ముగించిన తర్వాత అక్కడ గర్భగుడిలో ఉన్న స్ఫటికలింగం కాకుండా బయట ఇంకొక శివలింగం ఉంటుంది. ఆ శివలింగంకి అభిషేకం చేయాలి. తర్వాత పూజ ఫినిష్ అయిపోయిన తర్వాత, అభిషేకం ఫినిష్ అయిపోయిన తర్వాత తీర్థప్రసాదాలు తీసుకొని తర్వాత సేవలో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. అంటే అక్కడ జరిగిన ఇప్పుడు బిఫోర్ మేము చేసిన దానికి ఇక్కడ మేము చేస్తున్నాం కదా అభిషేకం, ఇది కాకుండా ముందు చేసిన వాళ్ళు ఉంటారు కదా, అది ఆ పూలు ఆ పళ్ళు అవన్నీ ఒక దగ్గర గ్యాదర్ చేసి వాళ్ళు తీసుకుంటారు. అవన్నీ మనం క్లీన్ చేయొచ్చు, అక్కడ వేరే వాళ్ళకి సిద్ధం పెట్టచ్చు. ఈ పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ మేము 3 o'clockకి రీచ్ అయినాం. అంటే మార్నింగ్ అవన్నీ ఇంట్లో పూజ అవన్నీ ఫినిష్ చేసుకొని 3 o'clockకి రీచ్ అయినాం. ఇండివిజువల్గా నేను, అమ్మ, పప్ప అందరం అక్కడ పూజ చేసుకున్నాం. అండ్ మా సిస్టర్ రాలేకపోయింది బికాజ్ ఆఫ్ పర్సనల్ ఇష్యూ. మేము ముగ్గురం అక్కడ పూజ ఫినిష్ చేసుకొని అభిషేకం అయిపోయింది. తర్వాత అక్కడ క్లీనప్కి కొంచెం సేవలో పార్టిసిపేట్ చేసిందాం. ఈవినింగ్ ఆఫ్టర్ 6 అలా అక్కడ ఆల్రెడీ టెంపుల్కి డెకరేట్ చేసి ఉంటారు. సో 6కి మనం ఫ్రీ స్పేస్ చాలా ఉంటుంది అన్నమాట అక్కడ. సో అక్కడ టెంపుల్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. దీపాలు, వత్తులు, ఆయిల్, అగ్గిపెట్ట అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అక్కడ మనం డెకరేట్ చేయాలన్నమాట దీపాల్ని ఒక ఆకారంలో, లైక్ శ్రీకారం, ఓంకారం, లింగాకారం, పుష్పాకారం, కలశం, అలా మనకి తోచిన షేప్లో డెకరేట్ చేసిన తర్వాత చూడండి మా చెల్లి కూడా ఆయిల్ అదంతా ఫిల్ చేసి అక్కడంతా డెకరేట్ చేస్తుంది. చాలామంది ఇంకా డెకరేట్ చేస్తున్నారు అక్కడ, మీరు చూడొచ్చు. ఇప్పుడు మదనానంద సరస్వతి స్వామి వారు వచ్చి వేద మంత్రాలతో అఖండ జ్యోతి వెలిగిస్తారు. विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्. दानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदाशिवो. तस्य जातवेदोपघ्नं निरुतिर्मम पशुगुष्ठमग्यमावहति. साधयामि दीप्यमानान् साधयामि रोचमानान् साधयामि यशस्नान् साधयामि बृहज्योतिमन्दिरम्
बोधयन्ति स्वासादयामि जाग्रति स्वासादयामि అండ్ ఇంకా స్వామివారు వచ్చి జ్యోతి వెలిగించిన తర్వాత అందరూ ప్రమిదలు వెలిగించాలి. ఇంకా వెలిగించిన తర్వాత యాజ్ యూజువల్ పిక్చర్స్ ఆర్ మ్యాండేటరీ ఇప్పుడు నవ్ డేస్. సో వీ టుక్ సమ్ పిక్చర్స్, అందరూ పిక్చర్స్ తీసుకున్నారు, మేము తీసుకున్నాం. తర్వాత ఇంకా దీపాలన్నీ వెలిగించడం అయిపోయిన తర్వాత పల్లకి సేవ స్టార్ట్ అయిపోయింది. అంటే లైక్ పల్లకి సేవ ఇన్ ద సెన్స్ ఎవ్రీ మంత్ ఇక్కడ పల్లకి సేవ అండ్ కళ్యాణం జరుగుతుంది, బట్ డే టైం జరుగుతుంది. శివరాత్రి రోజు పల్లకి సేవ ఈవినింగ్ జరుగుతుంది, ఆఫ్టర్ దీపాలు వెలిగించిన తర్వాత జరుగుతుంది. అక్కడ స్వామివారి పాదుకల్ని పల్లకిలో ఊరేగిస్తారు, హోల్ టెంపుల్ చుట్టూ ఊరేగిస్తారు, ప్రదక్షిణ చేపిస్తారు. అండ్ ఈ పల్లకి సేవ జరుగుతున్నంతసేపు పురోహితులు వేదమంత్రాలు చదువుతూనే ఉంటారు. అండ్ ఇక్కడ పల్లకిని ప్రతి ఒక్కరూ మోస్తారు. అండ్ పల్లకి వెనకాల ఊరేగింపులో ప్రతి ఒక్కరూ భజన చేస్తూ ఊరేగింపులో పార్టిసిపేట్ చేస్తారు. అండ్ ఊరేగింపు అయిపోయిన తర్వాత మృత్యుంజయ మంత్రం చదివిస్తారు మనతో. అదే ఊరేగింపు అయిపోయిన తర్వాత అక్కడ గుడిలో ఉన్న ప్రతి ఒక్క దేవుడి దగ్గరికి పల్లకిని ఊరేగింపుకి తీసుకెళ్ళి అక్కడ ఆ దేవుడికి రిలేటెడ్ వేద మంత్రాలు చదివి తర్వాత మఠంలోకి తీసుకెళ్తారు. ఆ మఠంలోకి వెళ్ళిన తర్వాత పల్లకిని ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామో అక్కడ పెట్టి మనకి తీర్థప్రసాదాలు ఇస్తారు. అవి తీసుకున్న తర్వాత అక్కడ దత్తాయ నమః జపం జరుగుతూనే ఉంటుంది మార్నింగ్ నుంచి. అంటే ఎవ్రీడే కూడా రికార్డెడ్ జపం అక్కడ ప్లే అవుతుంది. ఆ రోజు అందరూ అక్కడికి వచ్చిన వాళ్ళందరూ అక్కడ మైక్లో అందరూ జపం చెప్తూ ఉంటారు. అక్కడ మైక్లో జపం చెప్తుంది మా తాతయ్యే. తన వల్లే మేము ఇక్కడికి వచ్చాము. అంటే మా అమ్మమ్మ తాతయ్య ఆల్రెడీ ఉపదేశం తీసుకున్నారు. సో వాళ్ళ వల్లే మేము ఇక్కడికి రావడం అలవాటు అయ్యింది మా అందరికీ. ఫ్రమ్ చైల్డ్హుడ్ మేము, మా కజిన్స్ అందరూ, మా పెద్దమ్మ వాళ్ళు అందరం అక్కడికి వస్తాము. ఎవ్రీ ఇయర్, ఎవ్రీ మంత్ అలా మాకు వీలైన ప్రతిసారి అక్కడికి వెళ్ళడానికి ట్రై చేస్తాం. మేమందరం శ్రీ 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 మదనానంద సరస్వతి స్వామివారి శిష్యులం. అండ్ వీ ఫీల్ వెరీ బ్లెస్డ్ టు బీ దిస్. అంటే లైక్ స్వామివారి శిష్యులాగా ఉన్నందుకు మేము చాలా బ్లెస్డ్ ఫీల్ అవుతాం. అంటే వీ ఫైండ్ ఎవ్రీథింగ్ అవుట్ దేర్. వీ ఫైండ్ ఎ బెటర్ పీస్ ఆఫ్ మైండ్ అవుట్ దేర్. లైక్ ఏమైనా డౌట్స్ ఉన్నా, లైఫ్లో ఏమైనా డిసిజన్స్ తీసుకోవాలనుకున్నా, ఇఫ్ యూ ఆర్ కన్ఫ్యూజ్డ్ స్వామి దగ్గర తీసుకుంటాం, లేకపోతే మా ప్రసాద్ పంతుల దగ్గర తీసుకుంటాం. వాళ్ళ దగ్గర డెసిషన్కి ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళ దగ్గర క్లారిఫికేషన్ తీసుకొని విల్ టేక్ దట్ స్టెప్. ఇఫ్ ఇన్ కేస్ వీఆర్ ఆల్రెడీ ఫిక్స్డ్ అవుట్, మనం దానికి డిసిజన్కి స్టిక్ అయి ఉంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకొని విల్ స్టార్ట్ డూ దట్. మిడ్నైట్ 12 నుంచి ఎర్లీ మార్నింగ్ వరకు అక్కడ రుద్రాలు చదువుతూనే ఉంటారు. అక్కడ మనం అభిషేకం చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఆఫ్టర్ 12 మనం అక్కడే ఉంటే 9 రుద్రాలు అయిపోయేలోపు మనం అభిషేకం చేసుకోవచ్చు, ఎంతసేపు కావాలంటే అంతసేపు. ఇంకా అందరూ వాళ్ళ అభిషేకం పూర్తి చేసుకున్న తర్వాత అందరూ వెళ్ళిపోయాక మేము అక్కడే ఉండే. సో మిగతా 6 రుద్రాలు మిగిలిపోయిన ఉన్నప్పుడు మేము అక్కడే ఉండే అనమాట. సో అప్పుడు నేను 3 రుద్రాలు అభిషేకం చేశాను. తర్వాత మా అమ్మ నాన్న ఇద్దరు కలిసి 3 రుద్రాలు చేశాను. సో ఆ రుద్రాలు అయిపోయిన తర్వాత కూడా నీరాజనంకి ముందు అక్కడే ఉన్నాం మేము. ఇంకా నైట్ మొత్తం అక్కడే ఉన్నాం. జాగారం అంటారు కదా, మేము అక్కడే ఉన్నాం ఇంకా మొత్తం టెంపుల్లోనే. అప్పుడు ఇంకా మేము వీ హ్యావ్ గాట్ ఆపర్చునిటీ అక్కడ అలంకరించడానికి. ఇంకా నేను పప్ప కలిసి భస్మంతో అలంకరించి తర్వాత ఫ్లవర్స్ అవి అన్నీ వాళ్ళు ఇస్తాం. లైక్ అక్కడ ఉన్న ఫ్లవర్స్ అన్నిటితోని అలంకరించిన తర్వాత అప్పుడు నీరాజన సేవలో కూడా పార్టిసిపేట్ చేసాం. నీరాజనంకి కూడా అక్కడే ఉన్నాం. అప్ టు అంటిల్ 6:30 అక్కడే ఉన్నాం. నీరాజనంలో అన్ని మంగళారతుల పాటలు, నీరాజనం పాటలు అన్నీ పాడిన తర్వాత వి ఫెల్ట్ వెరీ బ్లెస్డ్ అవుట్ దేర్. లైక్ నాకైతే చాలా పీస్ ఆఫ్ మైండ్ దొరికింది. బట్ అక్కడ నీరాజన సేవ షూట్ చేయలేకపోయాను. దట్ ఈస్ లిటిల్ అప్సెట్. ఎందుకంటే మా ముగ్గురి ఫోన్స్ ఆఫ్ అయిపోయినాయి అప్పటికి. అండ్ నెక్స్ట్ టైం మేము పల్లకి సేవకి వెళ్ళినప్పుడు ఎవ్రీథింగ్ ఇన్ ఏ డీటెయిల్డ్ వే మేము షూట్ చేసి పోస్ట్ చేస్తాము. అండ్ నెక్స్ట్ పురోహితులు వీడియో తీసి ఎడిట్ చేసిన ఒక వీడియోని మేము ఇక్కడ అటాచ్ చేస్తున్నాము. ప్లీజ్ డు వాచ్ దాట్.
प्रमथनाथ महेश्वराय मन्दारपुष्पबहु पुष्पसुपूजिताय तस्मै मकाराय नमः शिवाय। యాక్చువల్లీ వీ హ్యావెన్ ప్లాన్ ఫర్ దిస్ వ్లాగ్. అంటే లైక్ అసలు అనుకోలేదు ఈ వ్లాగ్ తీయాలి, శివరాత్రి వ్లాగ్ అనేది తీసి పోస్ట్ చేద్దామన్న థాట్ ఏం లేకుండే. ఫ్యూ క్లిప్స్ ర్యాండమ్లీ మెమరీస్ కోసం షూట్ చేసుకున్న క్లిప్స్ని వీ హ్యావ్ అటాచ్డ్ ఇట్ అండ్ వీ హ్యావ్ మ్యాచ్డ్ ఇట్ ఫర్ ద వీ హ్యావ్ క్రియేటెడ్. సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ వ్లాగ్. ప్లీజ్ డూ షేర్ యువర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. Thanks for watching our video. మీ సపోర్టే మా ఎనర్జీ.